హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. 5 స్టార్ రేటింగ్ కిచెన్లో ఈరోజు బయట ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఒంట్లో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ లస్సీ తీసుకున్నట్లయితే ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. మరి ఇది ఎలా తయారు చేసుకుందామో స్టార్ట్ చేద్దాం. ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ పెరుగు తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ప్యాకెట్ పెరుగు తీసుకుంటున్నాను. 750 ml పెరుగు తీసుకుంటున్నాను. ఈ లస్సీ చేసేటప్పుడు ఈ పెరుగును ముందుగానే 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోండి. అప్పుడే మనకి క్రీమ్ అనేది చక్కగా బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ 1 కప్ పాలు తీసుకొని బాగా మరిగించి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలని దీనిలో వేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 గంట సేపు ఉంచినట్లయితే కూలింగ్ అవుతాయి. ఆ పాలని దీనిలో యాడ్ చేసుకోండి. పాలు వేసిన తర్వాత 2 ఐస్ క్యూబ్స్ వేసుకోండి. ఎందుకంటే కూలింగ్ తక్కువగా ఉన్నా కూడా 2 ఐస్ క్యూబ్స్ వేస్తే మనకి చల్లగా ఉంటుంది. ఇంకా మనకి క్రీమ్ కూడా ఫామ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు విస్కర్తో కాకుండా ఓన్లీ మజ్జిగ చిలికే దాంతో మాత్రమే దీన్ని బాగా చిలుక్కోండి. ఇలాగ 2 నిమిషాలు చిలకండి. ఇప్పుడు 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ తినేదాన్ని బట్టి కొంచెము తక్కువ ఎక్కువ చూసి వేసుకోండి. 1/2 కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. షుగర్ వేసిన తర్వాత ఎసెన్సీ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. బయట మార్కెట్లో ఉండే టేస్ట్ రావాలంటే మనకి ఇక్కడ వెనీలా ఎసెన్సీ కానీ లేదంటే మన దగ్గర ఏ ఎసెన్సీ ఉంటే అది వేసుకోండి. లేదంటే కొంచెం ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. బామల కాలంలో కడుపు నొప్పి అనేటప్పటికి పిల్లలకి పెరుగు పంచదార కలిపి ఉన్నది తినమనేవారు, కానీ లేటెస్ట్గా దీన్ని లస్సీ అంటున్నారు. ఇప్పుడు చూడండి, ఇలాగా చిక్కగా అయిపోయింది కదా. ఇలా చిక్కగా అయిన తర్వాత గ్లాస్లో వేసేసుకోండి. అస్సలు వాటర్ అనేది యాడ్ చేయకండి. వాటర్ యాడ్ చేస్తే పలచగా అయిపోయి మజ్జిగలాగా అయిపోద్ది. కాబట్టి మనం చిక్కగా చేసుకున్నట్లయితే లస్సీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఎండాకాలంలో ఒంట్లో వేడిగా ఉన్నప్పుడు కంపల్సరీ ఇలా చేసుకున్నట్లయితే లోపల ఉన్న వేడి తగ్గుతుంది. ఇలా మొత్తం అన్నీ గ్లాసులో వేసేసుకున్న తర్వాత మార్కెట్ టేస్ట్ రావాలంటే మనకి మీ దగ్గర కోవా ఉంటే కోవా దానిపైన వేసుకోండి. లేదంటే మిల్క్ మేడ్ ఉంటే మిల్క్ మేడ్ వేసుకోండి. ఇక్కడ నేను మిల్క్ మేడ్ వేసుకుంటున్నాను. మిల్క్ మేడ్ కోవా ఏది లేకపోతే స్కిప్ చేసేసుకోండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు గార్నిష్ కోసం మన ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఏముంటే అవి వేసుకోవచ్చు. కాజు కానీ పిస్తా కానీ బాదం కానీ మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే దాంతో గార్నిష్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ వేస్తే పిల్లలకి చాలా బలం కాబట్టి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. చూసారు కదా, సింపుల్గా మనం స్వీట్ లస్సీ తయారు చేసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటే 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.